తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం గుంటి గంగమ్మ దేవాలయం దగ్గర తేజ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి ఒక మహిళ దగ్గరకు నారా భువనేశ్వరి ఈ రోజు రావడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే జంపాల నరసింహారావు చంద్రబాబు నాయుడు అరెస్టు చేసి జైల్లో ఉన్న విషయం తెలిసి హార్ట్అటాక్తో చనిపోవడంతో అతని సతీమణి జంపాల ప్రసన్న లక్ష్మి అనే మహిళ గుంటి గంగమ్మ దేవాలయం దగ్గర ఉన్న వృద్ధాశ్రమంలో ఉండటంతో ఆమెను పరామర్శించి "నువ్వేమీ భయపడకమ్మా, నేనున్నాను" అంటూ భరోసా కల్పిస్తూ ఆమెకు 3 లక్షల రూపాయల చెక్కును అందించడం జరిగింది. ఆ తర్వాత ఆ మహిళ మీడియాతో మాట్లాడుతూ, "ఆయన చనిపోయాడనే బాధలో నేను ఉన్నా. భువనేశ్వరి గారు నా దగ్గరకు రావటం ఆనందంగా ఉంది అని నేను కలలో కూడా ఊహించలేదని, ఆమె నా దగ్గరకు వస్తుందని, నాతో మాట్లాడుతుందని అనుకోలేదని, మా ఆయన నా దగ్గర లేడు అనే బాధ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆమె రావడం ఆనందంగా ఉందని" ఆ మహిళ తెలియపరిచింది. మనస్తాపంతో చనిపోయారండి. నాకెవ్వరూ లేక నేను ఆ వృద్ధాశ్రమానికి వచ్చాను. ఆశ్రమంలో ఉంటున్నాను. భువనేశ్వరి మేడం గారు వచ్చారు, అది సహాయం చేశారు, నన్ను పలకరించారు. చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. మాటలు రావటం లేదు. ఆమె వచ్చింది. ఏం చెప్పారమ్మా మీకు? దేవుడు ఉన్నాడు, భయపడకు, సంతోషంగా ఉండు. నీకు ఇక్కడ ఆశ్రమంలో అందరూ స్నేహితులే, అందరూ బంధువులే, వాళ్ళతో సంతోషంగా ఉండమ్మా అని చెప్పారు. బాబు గారు పంపించారు, ఈ చెక్కు అని ఇచ్చారండి. అదే సహాయం చేశారు. మీకు ఎలా ఉంది మేడం గారు? సాక్షాత్తు మాజీ సీఎం సతీమణి ఎన్టీ రామారావు, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారి కూతురు మీ దగ్గరకు వచ్చి మీ భుజం తట్టి మీకు ధైర్యం చెప్తే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఆయన లేనందుకు బాధగాను ఉంది, ఆమె వచ్చినందుకు సంతోషంగాను ఉంది. పలకరించడానికి వచ్చిందని అసలు నా దగ్గరకు వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైనా ఊహించారు? అసలు కలలో ఊహించలేదండి, ఊహించని మిరాకిల్ ఆమె రావడం. మీ పేరు? ప్రసన్న లక్ష్మి. ఏది ఆశ్రమం పేరు ఏంటి? తేజ వయో వృద్ధాశ్రమం. ప్లీజ్ వచ్చేయండి అన్న.